ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయలు మినహా అన్ని రకాల కూరగాయల ధరలు కేజీ 80 రూపాయల పైనే పలుకుతున్నాయి. 500 రూపాయలు పెట్టినా వారం రోజుల కూరగాయలు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకడంతో సామాన్యుడు బోరుమంటున్నాడు. మొంతా తుఫాన్ వల్ల కూరగాయల పంట దెబ్బతినడంతో ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రేట్లు తగ్గించేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. కమిషన్లు తగ్గించుకోవాలని రైతులు టోకు వర్తకులతో చర్చలు జరుపుతోంది. ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖలో కూరగాయల ధరలు టారెత్తిస్తున్నాయి. ప్రస్తుతం నేను సిద్ధమధార రైతు బజార్లో ఉన్నాను. ఇక్కడ ఏ కూరగాయలు తీసుకున్న ఆనియన్స్ మినహాయిస్తే మిగిలినన్ని కూడా 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయల ధరలు పలుకుతున్నాయి. కొన్ని రకాలు ఎక్కడైతే దేశీయంగా లేకపోతే స్థానికంగా పండిస్తారో పండించిన పంటలు మాత్రం 30 నుంచి 50 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇక బెండ అటువంటి కూరగాయలు అయితే 64 రూపాయలు దాటిపోయింది. చిక్కుడుగా అయితే 80 రూపాయలు క్రాస్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్, ఈ బ్యాగ్తో మీరు కొన్న కూరగాయలు ఎంత పెట్టాల్సి వచ్చింది? ఎంత రేట్లు వ్యత్యాసం కనిపిస్తుంది? సుమారు ఆ బ్యాగ్ 400 రూపాయలు అయ్యాయి సార్. అందులో ఏంటంటే మేజర్ షేరు 5 కేజీలు ఉల్లిపాయలే ఉన్నాయి. అందువల్ల బ్యాగ్ నిండింది. లేదంటే 500 కాదు, 1000 రూపాయలు పెట్టినా సరే 1000 రూపాయలు పెట్టినా సరే బ్యాగ్ సరిపడా కాయగూరలు వచ్చే పరిస్థితి అయితే లేదు. అది కారణం ఏమనుకుంటున్నారు సార్? కారణం ఏం లేదు సార్. రీసెంట్గా ఈ మధ్య తుఫాన్ వచ్చింది కదా, ఈ తుఫాన్ వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దానివల్ల రైతుల దగ్గర కూడా దిగుబడి తగ్గిపోయింది. దానివల్ల రేట్లు పెరిగాయి. 1, 2 కార్తీక మాసం ఎఫెక్టు, అయ్యప్ప స్వాముల ఎఫెక్టు, డిమాండ్ ఇవన్నీ. అది ఓవరాల్గా మార్కెట్లో పెరిగిన ధరలు అయితే ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంది. ప్రతి వారం చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతుందని చెప్తున్నారు. ఈ బ్యాగ్ ఏదైతే ఉందో ఇందులో 5 కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయి, మిగిలినవన్నీ కూరగాయలు. నాకు తెలిసి ఇందులో 1-2 రకాలకు మించిన కూరగాయలు లేవు. దీనికే 400 రూపాయలు పెట్టాల్సి వచ్చిందని వినియోగదారులు చెప్తున్నారు. ఓవరాల్గా రేట్లు పెరగడం అనేది అనేక కారణాలను చెప్తున్నారు. మరి రేట్స్ ఎలా ఉన్నాయి? కూరగాయలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏది 60 రూపాయల కంటే తక్కువ లేదు. ఎంత ఉన్నాయి సార్? రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మరి స్వామీలు భవానీలు దానివల్లనండి మరి అంత ఎక్కువగా ముందైతే అంత లేవు. ఇప్పుడు మరి ఈ 2 రోజులు ఇవన్నీ అయిపోయిన వరకు అలాగే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న వెజిటబుల్స్ ధరలను నియంత్రించడానికి మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఒక మీటింగ్ కూడా జరిగింది. ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో హోల్సేలర్స్ కానీ రైతులు కానీ రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వీలైనంత వరకు మార్జిన్లు తగ్గించుకోవడం ద్వారా వినియోగదారుల పైన పడే భారాన్ని కొంతైనా తగ్గించమని ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఎస్టేట్ అధికారి ఉన్నారు. సార్, ఎటువంటి ధరల నియంత్రణ కోసం మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు? హోల్సేల్ మార్కెట్లోని ఎవరైతే హోల్సేల్ మార్కెట్స్ సహకారులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ చేయడం అయింది. డీడీ గారు జేసీ గారు ఆదేశాల మేరకు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే రైతులకు కూడా చెప్తున్నాం, మీకు ఎప్పుడు ఇది వరకు వచ్చే మార్జిన్ కంటనా తగ్గించి కొద్దిగా పబ్లిక్ అంటే కస్టమర్లకి సర్వీస్ చేయడం, ఆ మార్జిన్ ఏదైతే మీరు తగ్గించుకున్నారో దాని ద్వారా బోర్డులో రేటు తగ్గించవచ్చు అన్నది రైతులకి అలాగే హోల్సేలర్స్ కూడా చెప్పడం అయింది. ఇంకో రాబోయే ఒక 2-3 రోజులు అంటే ఏవైతే మేజర్గా కొద్దిగా ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి సర్వీస్ చేయండి ఈ 10-15 రోజుల్లోని. తర్వాత ఎలాగో రేట్లు మనకు లోకల్ క్రాప్స్ అవన్నీ వస్తాయి. టమాటా వస్తే డిసెంబర్లో అందుకుంటుందండి టమాటా, అది కూడా మనకు ప్రాబ్లం ఉండదు. అయితే ఎంత ఇదైనప్పటికీ మొన్న వచ్చిన తుఫాను చిన్న డామేజే అనుకోవాలి. అది వర్షాల ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాలకి డామేజ్ అయితే జరిగింది. అయితే డిసెంబర్ ఈ నెలలోనే మనకు లోకల్ క్రాప్స్ కూడాను అందొచ్చే పరిస్థితి ఉంది. సో ప్రాబ్లం అయితే అంత డామేజ్ ఉండకపోవచ్చు, రేట్లు కూడా కంట్రోల్ రావచ్చు. ఒకవైపు డిమాండ్కు సరిపడిన కూరగాయలు మార్కెట్లో లేకపోవడం ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. వినియోగదారులపై భారాన్ని తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఓవరాల్గా మార్కెట్లో రేట్లు అయితే ప్రస్తుతానికి చాలా ఎక్కువగానే ఉన్నాయని కస్టమర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.